నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. ఏపీ రాజకీయాలు అని మాట్లాడుకోవడానికి అసలు జనరల్ గా అంశాలు ఏమి పెద్దగా లేవు. ఏదో వీళ్ళేదో తప్పు చేస్తున్నారు, లేదంటే కోట్లు కోట్లు కుంభకోణాలు ఎత్తేస్తున్నారు, దీని మీద ఒక చర్చ చేద్దాము అని యాక్చువల్లీ మీడియా కూడా పెద్ద వార్త ఏం దొరకడం లేదు. బట్ ప్రతిపక్షానికి లేదా ప్రతిపక్షం అనుకోవాలి, వైసీపీ తప్పదు, ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం అంతే. సో వీళ్ళకి ఇంకా కష్టంగా ఉంది. అసలు ఎక్కడ ఎంత స్పై చేసినా కూడా ఏం దొరకట్లేదు అని ఒక దీంతోని ఏది దొరికితే దాన్నే, ముఖ్యంగా అప్పుడప్పుడు అమావాస్యకే దయ్యాలు లేస్తా ఉంటాయి. అమావాస్యలో ఇలాంటప్పుడు అప్పుడే క్షుద్ర పూజలు అవి చేసి లేపుతా ఉంటారు. అట్లాగప్పుడు అందుకే క్షుద్ర పూజలు వాళ్ళకి అలవాటు కాబట్టి ఒక శివుడు విగ్రహం పెట్టుకుంటే అబ్బాయి దాన్ని కూడా రౌండ్ అప్ చేసి ఏరో మార్గు పెట్టి పిల్లాడు ఏదో వాడే సరదాగా చేసి, అంటే వాళ్ళకి చూసారా వాళ్ళ కళ్ళకి అలా కనిపించింది ఆ విగ్రహం. మామూలుగా అది ఒక బొమ్మలా పిల్లలు మనం తయారు చేసిన చిన్నపిల్లలు బొమ్మలు చేసి సరదా పెడతాం. చిన్నప్పుడు తాటాకులతో చేసి పెడితే అట్లానే పెట్టేవాళ్ళు, అప్పుడు ఆ బొమ్మలే ఉండేవి. సో పాపం ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్, ముఖ్యంగా ఈ అమావాస్యకి లేచే దయ్యాలు ఏవైతే ఉంటాయి ఈ టైప్ లోనే అప్పుడప్పుడు రోజా గారు పుట్టలో పాములా బయటకు వస్తుంటారు సడన్ గాను. నాగుల చవితి కదా కాదు, వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇదిలోనే ఉండిపోయారు, అందులోంచి బయటికి రావట్లేదు. నేను మారాలి, నేను ఒక పబ్లిక్ ఫిగర్ ని, నేను కొంచెం మర్యాదగా ఉండాలి అనేది రావట్లా. ఆ జగన్మోహన్ రెడ్డి అట్లా గ్రూమ్ చేశాడు వాళ్ళు. అందుకని అదేదో అలా బూతులు మాట్లాడితేనే ఆనందం అనుకుంటారు, ప్రజలు నన్ను గౌరవిస్తారు అనుకుంటారు. ఏదో అట్లాంటి బూతులు అందుకనే నిన్నను ఆయన ఒక సెట్ వేసుకుని ఆయన కూర్చున్నాడు కదా, పూజ చేశాడు కదా, చేస్తే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మా జగన్మోహన్ రెడ్డి ఉగాదికి చాలా పవిత్రంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేశారు. ఏం పూజ చేశారు? దొంగ పూజ. కొంచెం చేస్తే చేసుకున్నారు, పక్క వాళ్ళ సంగతి మీకు ఎందుకు? కాదు సరే, నీకు నచ్చింది, మీ జగనన్న చేశాడు, నువ్వు ఆనందపడ్డావు, అంతవరకు బాగుంది. మా జగనన్న ఇంత బాగా చేశాడు, దొంగ పూజ అని పెట్టుకోవాల్సి మాకేం బాధ లేదు. చంద్రబాబు నాయుడు భార్యతో ఎందుకు చేయలేదు? భువనేశ్వర్ ఎక్కడుంది? హెరిటేజ్ పాలు పిసుకుతోంది. ఏంటది? అసలు నీచ నికృష్ట పదజాలం కదా. అంటే నీ బుద్ధి ఎంత బురదలో ఉంది. పండగానే పదం వాడి అసలు రోజా అని ఒక మంచి పేరు పెట్టుకుని కదా, అదే గుబాలింపు, మరి గుబాలింప పాడా పంకం ఉంటుంది కదా, పంకల్లాగా ఉంది ఆవిడ పని. తర్వాత ఏమో ఎవరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకోలేదు వాళ్ళ ఆవిడతోటి? బిఆర్ నాయుడు తిరుమలకి ఒక మహిళతో వెళ్తాడు, షిరిడికి ఇంకో మహిళతో వెళ్తాడు. వీడియోలు పెట్టండి ఉంటే, జనాభా లెక్కల్లాగా భార్య లెక్కలు బాగా వేస్తారు. పోనీ పెట్టండి, తప్పే ఉంది. ఎందుకు మేడం? అసలు అవసరమే ఉంది? ఒకవేళ వాళ్ళకి అది ఆనందం అనుకుంటే వీడియోలు పెట్టండి. ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది? ప్రజలకి ఏం ఉపయోగం లేదు, ప్రజలకి దేనితోటి ఉపయోగం లేదు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, రోజా ప్లీజ్ మారు, ఇది చీప్ గా ఉంది. ఇంకా అసలు ఇప్పుడు రోజా అంటే బూతులు, మంచి కోరు చెప్పు. రోజా అంటే బుద్ధి లేదు, రోజా అంటే బుర్ర లేదు, రోజా అంటే స్కాములు, డబ్బులు, లేకపోతే జగన్ ఇచ్చే పేటిఎం. అంతేనా? రోజా అంటే ఈక్వేషన్ ఆఫ్ బూతు, అంతే. అంతే, అది ఫిక్స్డ్ పేరు, ఫిక్స్డ్. కొంతమంది కొన్ని స్వేచ్ఛ, కొంతమంది కదా ఆమెకి మంచి, కొంతమందికి స్వేచ్ఛ అనే పదం, కొంతమందికి బూత్ అనే పదం. ఇప్పుడు మీరు ఫిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అలా అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళే వివరణ ఇచ్చుకోవాలి. ఉగాది ఎవరు ఎలా చేసుకుంటారు? నువ్వేంటి చెప్పేది కొత్తగా? అదే కదా, నువ్వేమన్నా పండితురాలువా? లేకపోతే నువ్వేమన్నా ఇప్పుడు పూజారి? ఈవిడెక్కడ చేసిందో ఉగాది, అది పెట్టింది అది మనకి తెలియదు. వాళ్ళు ఆయన ఎక్కడున్నారో ఆవిడ ఎక్కడున్నారో మనకు తెలియదు. జనాలు ఎవరు పట్టించుకోలేదు. ఈవిడ అంటే మరి ఆవిడ ఒక ఫోటో పెట్టాల్సింది, మా ఆయనతో ఇగో నేను ఉగాది చేసుకున్నాను అని. అంటే ఆవిడ తీరుబడిగా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు పూజ చేసుకునే టైం లేదు, జగనన్నని కాపాడాలి కదా. అందుకని జగనన్న మీద కాన్సన్ట్రేట్ చేసి ఆవిడ పూజ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి కదా, ఏదో ఒకటి చెయ్యాలి కదా. కాంట్రిబ్యూషన్, ఇది కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ మ్యామ్.